కాక్రోచ్లు ఎక్కడుంటాయి, వాటి వల్ల మన మనుషులకు వచ్చే వ్యాధులు ఏంటి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విషయం మీకు కొత్తగా విన్నట్లయితే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కాక్రోచ్లు ఎక్కడుంటాయంటే మనుషులు నివాసం స్థలాల్లో ఎక్కువగా ఉంటాయి. అందులో వంటగదిలో, 2 బాత్రూములు, 3 చెత్త బిందెలు, 4 పాత తడిగా ఉన్న గోడలు మరియు ఫర్నిచర్లు. వీటి యొక్క గూడులు ఎక్కువగా చీకటి గదులు, తడి ప్రదేశాల్లో ఉంటాయి. ఇక వీటి వలన మనుషులకు వచ్చే వ్యాధులు ఏంటంటే టైఫాయిడ్స్, డైరేరియా, ఫుడ్ పాయిజనింగ్, అలర్జీ, ఆస్మాలు. వీటి వల్ల మానసిక ఒత్తిడి ఎలా ఉంటుందంటే కాక్రోచ్లు ఇంట్లో ఉండడం వల్ల అలజడులు, అసౌకర్యం, నిద్రలేమితనం, అభద్రత భావం కలుగుతుంది. కాక్రోచ్లను కంట్రోల్ చేయాలంటే శుభ్రత పాటించాలి, ఆహారాన్ని కప్పి ఉంచాలి, అంటే ఆహారం గిన్నెల పని ఎప్పుడు మూత ఉంచాలి, నీళ్లు లీకేజీలు చెక్ చేసుకోవాలి. కనీసం వారంలో ఒక్కరోజైనా ఇంటిని పూర్తిగా శుభ్రం చేయాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే కాక్రోచ్లు అనేవి ఇంటి లోపలికి రావు. అలాగే కాక్రోచ్లు తల లేకపోయినా ఒక వారం పాటు బతికేయగలవు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి.